హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి కదండి, దానికి కారణాలు, దానిని ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చో చిన్న చిట్కా అయితే చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొదటగా పళ్ళు జివ్వుమంటున్నాయంటే పళ్ళ మీద ఎనామిల్ అనే పైపొర అరిగిపోయిందని అర్థమండి. అది ఎందుకు ఎక్కువగా అరుగుతుందంటే మనం పుల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, నిమ్మ, నారింజ వంటి పండ్ల రసాలు నేరుగా తీసుకోవడం వల్ల, కూల్ డ్రింక్స్ తాగటం వల్ల ఆ పైనుండే పొర అనేది అరిగిపోతుందండి. అందువల్ల మనం తీయటి కానీ, వేడివి కానీ, చల్లటి కానీ ఏది తిన్నా కూడా పళ్ళు జివ్వుమంటూ ఉంటాయండి. అలాగే చాలామంది ఏం చేస్తారంటే చాలాసేపు బ్రష్ చేస్తూ ఉంటారండి. అలా చాలాసేపు బ్రష్ చేయడం వల్ల కూడా పైనుండి పొర అరిగిపోతుందండి. అలాగే బ్రష్ని కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. అవి పాడైపోయే వరకు వాడకూడదండి. అయితే ఈరోజు నేను ఇంట్లోనే ఆ సెన్సిటివిటీని తగ్గించడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఇదిగోండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి జామ చిగుళ్ళు అండి. ఇదిగోండి, కొంచెం ఇలా లేత ఆకులు ఇదిగోండి చిగుళ్ళు తీసుకోవాలండి. అలాగే ఉప్పు కూడా అండి. ఇదేంటంటే రోజు రాత్రి పడుకునే ముందు ఈ జామాకులు కొన్ని ఉంటాయి కదండి, ఇట్లా నమలాలండి బాగా. చిగుళ్ళు దంతాలు చుట్టూ నోరు చివరి వరకు అంతటా అన్ని పళ్ళకి చిగుళ్ళకి ఆనే విధంగా మొత్తంగా జామ చిగుళ్ళు మొత్తం నమిలి పుక్కిలించి ఊసేస్తూ ఉండాలండి. అట్లా రోజు 4 నుంచి 5 సార్లు చేయాలండి. ముఖ్యంగా రాత్రిపూట పడుకునేటప్పుడు చేయాలండి. అలాగే ఈ నీళ్ళు ఉంటుంది కదండి, గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసి మనం పుక్కిట పడుతూ ఉండాలండి. పళ్ళకి చిగుళ్ళకి మంచిగా ఆనేటట్టుగా పుక్కిట పడుతూ ఉండాలండి. అలాగే కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ తీసుకొని ఆయిల్ పుల్లింగ్ అంటారు కదండి, నోట్లో వేసుకొని ఒక 5 నిమిషాల సేపు అది మొత్తం పాల్లాగా మారేంత వరకు పుక్కిలించి ఊసేయాలండి. దీనివల్ల ఎంబటే మార్పు వస్తుందని మేము చెప్పమండి, కానీ కొన్ని రోజుల వరకు ఆయుర్వేదిక్ సంబంధించిన ఏవైనా కొన్ని రోజులకు మార్పు అనేది కనిపిస్తుందండి. తప్పకుండా మీ సెన్సిటివిటీ అయితే తగ్గిపోతుందండి. దాన్ని ప్రయత్నించి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.